గారు చెప్పినా ఎవరు చెప్పినా ఇదే ఉంటుంది. జనరల్ గా శుభకార్యం అన్నప్పుడు ఈ వ్యక్తిగత వైరాలు ఎవరికి ఉండవు. ఎందుకంటే రాజకీయాల్లో శత్రువులు ఉండొచ్చేమో కానీ ఇటువంటి సందర్భాల్లో కనీసం మర్యాద ఉంటుంది. కానీ ఇది కూడా ఏమి కనిపించకపోవడం, తర్వాత వేరే పార్టీ వాళ్ళు ఏమనుకుంటారో అన్న ధోరణితో ఆలోచించడం ఏంటి ఇక్కడ రాజకీయాలు? ఏ పార్టీ వారు కూడా ఏమనుకోరు కదా. నమస్కారం సార్, మీకు అలాగే రజనీ గారికి, తర్వాత జర్నలిస్టు పేరు సార్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు సార్, మర్చిపోయి ఏమనుకోండి. శ్రీనివాస్ గారికి అలాగే ఏబిఎన్ వీక్షకుల అందరికి కూడా నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక ఫ్రాక్షనిస్ట్. ముందు అతను ఫ్రాక్షనిస్ట్, తర్వాత రాజకీయ నాయకుడు, తర్వాత ముఖ్యమంత్రి. అతనిలో ఫ్రాక్షనిస్ట్ లక్షణాలే ఉంటాయి. ఫ్రాక్షనిస్ట్ అనేవాడు తన అవసరాల కోసం, తన వ్యక్తిగత అవసరాల కోసం, తన కోసం ఎవరినైనా బలి పెడతాడు, ఎవరినైనా వదులుకుంటాడు, ఎవరినైనా లేపేస్తాడు. అదేం అందులో సందేహం లేదు. మనం చూసాం కదా, వివేకానంద రెడ్డి గారు ఎవరు? స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి సొంత బాబాయ్, రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు. ఆయన ఎంపీగా రాజీనామా చేయమంటే చేయనన్నాడని, తన తల్లి మీద పోటీ పెట్టాడని, ఆ రకమైనటువంటి ఒక ద్వేషం మనసులో పెట్టుకొని ఆ కడప పార్లమెంట్ సీటు మళ్ళీ అడుగుతున్నాడని, లేదా తనకు కాకపోతే తన తల్లికో చెల్లికో ఇవ్వమంటున్నాడని ఇబ్బంది పెడుతున్నాడంటే అతను ఏమైపోయాడో మనం చూసాం కదా. రాజశేఖర రెడ్డిని, వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళతో, కుట్ర పన్నిన వాళ్ళతో, ఆపరేషన్ చేసిన వాళ్ళతో ఏ రకంగా సఖ్యంగా మెలుగుతున్నాడు. వాళ్ళకి ఎంపీ ఇచ్చి అవినాష్ రెడ్డికి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డిని ఏ రకంగా కాపాడటానికి ప్రయత్నం చేస్తామా ఉన్నాడు. సిబిఐని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాడు. ఆ ఎస్పీ రామ్ సింగ్ మీద కేసులు పెట్టడం, సిబిఐని తరమటం, ఆ సిబిఐ వాళ్ళ మహాప్రభు మేము ఆంధ్రప్రదేశ్లో ఈ ఎంక్వైరీ చేయము అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళటం, వేరే రాష్ట్రంలో మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి చెప్పటం అంటే, అటు బీజేపీ వాళ్ళు దాన్ని ఏమయ్యా సిబిఐని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నావేంటి అని అడగకుండా అతన్నే సపోర్ట్ చేస్తున్నారంటే బీజేపీకి అతనికి ఉన్నటువంటి బంధం ఏంటో మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఆ బంధం అంతా దేనికోసం? ఆయన కేసుల కోసం, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ కేసుల కోసం, ఆ కేసులు కాపాడుకోవటం కోసం బీజేపీ కాళ్ళు మొక్కుతూ ఎప్పటికప్పుడు బీజేపీ వాళ్ళని ప్రసన్నం చేసుకుంటూ ఈ 4.5 సంవత్సరాల పైచేలు కాలాన్ని గడుపుకుంటూ వచ్చాడు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఏదో మామూలుగా ఉండుంటే, ఇండిపెండెంట్ గా ఉండుంటే, లేదా వైఎస్ఆర్ టీపీలోనే ఉండుంటే ఇంత ఆంక్షలు పెట్టేవాడు కాదు, ఏదో మామూలుగా తీసుకుని పంపించేసేవాడు. కానీ షర్మిల అనేటువంటి ఒక వ్యక్తిని చూసి అతను భయపడ్డాడు. ఏ రోజు రాజీనామా చేయవలసి వస్తుందో, ఆ రాజీనామా చేస్తే మళ్ళీ చెల్లిగా తన కోసం 3000 కిలోమీటర్లు నడిచి పార్టీని నిలబెట్టినటువంటి వ్యక్తిగా ప్రజలు నా తర్వాత ఆమెకి 2వ స్థానం ఇస్తారు కాబట్టి ఆమెని రాజకీయాలకు దూరంగా ఉంచాలి, రాజ్యసభ సీటు ఇవ్వకూడదు అని చెప్పి నిర్ణయించుకొని, ఏ రాజశేఖర రెడ్డిని అయితే చంపించాడని చెప్పి అంబానీ మీద ఆరోపణలు చేసి ఇప్పటికి కూడా సోనియా గాంధీ మీద అంబానీని కలిపి ఆరోపణలు చేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. అదే అంబానీకి రెడ్ కార్పెట్ పెట్టి అతను చెప్పిన పరిమేణ నత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు. అంబానీ పెట్రోల్ బంకుల మీద, అవుట్లెట్ల మీద, మాల్స్ మీద దాడి చేశాడు. అప్పుడు అది అతనికి అవసరం. ఇప్పుడు అంబానీ అవసరం. అంబానీ మోడీకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి తనకి సపోర్ట్ చేయాలని మోడీ ద్వారా ఆ బంధాన్ని పటిష్టం చేసుకోవడం కోసం అంబానీని ఎంచుకున్నాడు. అదే షర్మిల ఏ బీజేపీకి ఆల్టర్నేటివ్గా రోజు ప్రశ్నిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి ఆల్టర్నేటివ్ కాంగ్రెసే, ఆ ఇండియా కూటమి, ఆ పార్టీలో చేరటం తనకెంత ప్రమాదమో బీజేపీకి కూడా అంతే నష్టం అని చెప్పి భావించి వీళ్ళిద్దరూ ఒకటే అని బీజేపీ వాళ్ళు ఎక్కడ అనుకుంటారో
అనుకుంటే తన కేసుల విషయంలో మళ్ళీ ఎక్కడ రివ్యూ చేస్తారో, వీళ్ళ కుట్ర పన్నుతున్నారేమో, అన్నా చెల్లెళ్ళు కలిసి ఈ రకంగా నాటకం ఆడుతున్నారని అనుకుంటారేమో, ఇసుమంతా కూడా ఆ అవకాశం బీజేపీకి ఇవ్వకూడదు, బీజేపీ వాళ్ళకి ఆ అనుమానం రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో బీజేపీ వాళ్ళని ప్రసన్నం చేసుకుంటూ బీజేపీ కోసం, బీజేపీ తనతో ఉండాలని ఏనాడు అంతటమే కాదు, తన కేసుల కోసం, తన మీద ఉన్న కోడికిత్తు కేసు కానివ్వండి, సిబిఐ కేసులు కానివ్వండి, ఈడీ కేసులు కానివ్వండి, వీటన్నిటినీ కాపాడుకోవటానికి రాష్ట్ర ప్రయోజనాల్ని పక్కన పెట్టి చివరికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అక్కడ ఉండేటువంటి గనులు లీజు ఇవ్వకుండా, ఆ భూములు ఏదైతే 700 ఎకరాల భూములు ఉన్నాయో కొట్టేయటానికి ఏ ఆదాని అయితే ట్రై చేస్తున్నాడో అతనికి ఊతమిస్తూ, ఆదాని కోరినటువంటి పోర్ట్లని ఆంధ్రప్రదేశ్లో అతను కట్టబెడుతూ, ఆదానికి మోడీకి ఉన్నటువంటి సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాల్ని పక్కన పెట్టేసి, ప్రత్యేక హోదాని అడగకుండా, విభజన హామీలు అడగకుండా, పోలవరం మీద డిమాండ్ చేయకుండా, రాజధానికి డబ్బులు ఇవ్వమని చెప్పి అడగకుండా, ఏది అడగకుండా తన కేసుల కోసం బీజేపీని ప్రసన్నం చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో అతనిలో ఉన్నటువంటి ఒక స్వార్థపరమైనటువంటి నీతి బయటపడింది. ఇదే సమయంలో షర్మిల కనుక వచ్చి కాసేపు ఆమెతో చక్కగా మాట్లాడి ఆ విషయాలు బయటికి వెళ్తే బీజేపీ వాళ్ళకి ఎక్కడ అనుమానం వస్తుందో, అనుమానం వస్తే మళ్ళీ నా మీద ఎక్కడ ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తారో అనేటువంటి భయం మీద అతను రక్త సంబంధాన్ని, ఎక్కడ ఉన్నది వాళ్ళిద్దరే, అన్నా చెల్లె, తల్లి ఉందనుకోండి, ఒక తరం వాళ్ళిద్దరే ఉన్నారు, ఇంకా అతనికి ఎవరు లేరు. అలాంటి చెల్లిని రక్త సంబంధాన్ని కూడా వదులుకొని అతను నిర్ణయం తీసుకున్నా అంటే అతను ఉన్నటువంటి ఫ్రాక్షనిస్ట్ మనస్తత్వం ఇవాళ బయటపడింది. కాబట్టే మనం ఇవాళ చర్చించుకుంటా ఉన్నాం. ఆమె కూడా వచ్చింది, లోపల ఏం మాట్లాడిందో మొన్నటి వరకు తెలీదు. ఇవాళ ఆంధ్రజ్యోతి దాన్ని హైలైట్ చేసింది. నిజం దాగదు కదా, ఈ నోట ఆ నోట అది బయటకు వచ్చింది. ఆ రోజు మాత్రం మనం ఏమనుకున్నాం, 15 నిమిషాలు గడిపింది ఆమె, వచ్చేసింది 15 నిమిషాల తర్వాత. అంటే 10 నిమిషాల్లో స్వీటో హాటో ఇచ్చుంటారు, టీయో కాఫీయో ఇచ్చుంటారు, కాస్త కుశల ప్రశ్నలు అడిగి మాట్లాడుకుని ఉంటారని చెప్పాను అనుకున్నాం. ఏమీ లేకుండా ఎందుకు వచ్చావు నువ్వు అనేటువంటి పద్ధతిలో ఆ కార్డు ఇచ్చి మామ అనిపించి బయటికి పంపించేశారంటేనే ఇలా. ఇందులో ఇంకొక నిగూఢ విషయం దాగి ఉంది నవీన్ గారు. తను చెల్లెలు తన దగ్గరికి వచ్చినా తను రిసీవ్ చేసుకోలేదు సరిగ్గా, ఆమెకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదు అనేటువంటి మెసేజ్ కూడా బయటికి వెళ్ళాలి, అది బీజేపీకి తెలియాలి, నాకు మా చెల్లికి సంబంధం లేదు అనేటువంటి విషయం అది ఎస్టాబ్లిష్ కావాలని కూడా అతను దీన్ని లీక్ చేసి ఉండొచ్చు. ఆ లీక్ చేసిందే ఆంధ్రజ్యోతి రాసిందని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని మనం తక్కువ అంచనా వేయటానికి లేదు. తన కోసం ఎవరినైనా సరే అతను స్పేర్ చేయడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం, తల్లితో సంబంధం లేకుండా, చెల్లితో బంధుత్వం లేకుండా తను మొత్తం పోగేసుకొని, తను సంపాదించింది కాకుండా తన తండ్రి సంపాదించినటువంటి డబ్బులో చెల్లికి రావాల్సినటువంటి వాటాన్ని రాకుండా ఇవ్వకుండా ఆమెను ఇబ్బంది పెడుతూ ఆమె ఆర్థికంగా ఎక్కడైతే ఒక్క నిమిషం పోదు, తన చెల్లి తనలాగా ఆర్థికంగా ఎక్కడైతే నిలదొక్కుంటుందో, ఏనాడైనా నాకు ఆల్టర్నేటివ్ కావచ్చనేటువంటి ప్రమాదంతో ఆమెకు రావాల్సినటువంటి ఆస్తి కూడా ఇవ్వకుండా, రాజకీయంగా ఒక ఎంపీ సీట్ కానీ రాజ్యసభ సీట్ కానీ ఇవ్వకుండా చేశాడంటే అతను చాలా దూరం ఆలోచించి చేశాడు. తన కోసం ఏమైనా చేస్తాడనేది మనం ఈ సందర్భంగా ఎస్టాబ్లిష్ అయిన విషయాన్ని చర్చించుకుంటాం ఈరోజు. రాజకీయాలే ముఖ్యం వారికి అనే విషయం మీరు చెప్తా ఉన్నారు. రజనీ గారు, ఇప్పుడు రక్త సంబంధం కాదు, రక్త సంబంధం అయినా సరే ముఖ్యంగా రాజకీయం అనేది మనకు ఇంపార్టెంట్ అనే రీతిలో వ్యవహరించిన తీరు ఇదంతా చూస్తాం.